హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ యొక్క వీడియో వచ్చేసి ఏంటంటే గైస్, సో మా ఊర్లోని అన్ని విగ్రహాలను చూపిస్తాను మీకు. సో వినాయకుని విగ్రహాలను అయితే చూపిస్తాను. సో అక్కడ స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వీడియో. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే, సో నేనైతే మా ఊర్లో నా మొత్తం చూపిస్తాను అనమాట మీకు. వినాయకుడి స్టాచ్యూస్ మొత్తం. సో నన్ను ఫాలో అవ్వండి. సో నన్ను ఫాలో అవ్వండి గైస్. వచ్చేసి మొత్తం వెనక సెటప్ అనమాట. ఇది వచ్చేసి ప్రస్తుతానికి ఇదిగోండి. లైటింగ్ మొత్తం సూపర్ ఉంది గైస్. మన సబ్స్క్రైబర్స్ అయితే అక్కడికి వెళ్తారనమాట. సో అది నుంచి మాట్లాడుకుందాం. సో అదంతా పక్కన ఇదిగోండి లైటింగ్స్ మొత్తం ఎంట్రన్స్ అనమాట. సో ప్రస్తుతం లొకేషన్ వచ్చేసి ఇదిగోండి శివాలయం ఎదురు అనమాట. ఐ మీన్ గుంటూరు డిస్ట్రిక్ట్ గురజాల మండలంలో శివాలయం టెంపుల్ ఎదురు అనమాట. ఆపోజిట్ లో ఈ యొక్క స్టాచ్యూ అయితే పెట్టడం జరిగింది. సో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టాచ్యూ గురించి మొత్తం ఎన్ని ఫీట్స్ ఉంటుంది అసలు మొత్తం చూడండి. చాలా బాగుంది అనమాట. ఎంట్రన్స్ మొత్తం లైటింగ్స్ తో బ్లూ కలర్స్, ఆరెంజ్ మొత్తం సూపర్ ఉంది అనమాట. సో మొత్తం మీకు చూపిస్తాను రండి. నాకైతే లుక్ అయితే ఇలా ఉందన్నమాట ఎంట్రన్స్ మొత్తం. ఇదిగో గైస్, ఎంట్రన్స్ వచ్చేసి ఇదన్నమాట. చూడండి, వినాయకుని విగ్రహం లైటింగ్ ఒకటి, అలాగే సాయిబాబా లైటింగ్ ఒకటి ఉందన్నమాట. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ గైస్. పైన కూడా లైటింగ్ సూపర్ ఉంది. ఇదిగోండి ముందుకు వస్తే కనుక ఇదిగోండి అది చెప్పాల్సి ఇది చేయాలి. ఇదిగోండి గైస్, సో ఇది వచ్చేసి మొత్తం పందిరి అన్నమాట. సో చూపిస్తాను రండి. చాలా బాగుంది బొమ్మ కూడా చూడండి. చాలా పెద్ద, ఐ మీన్ ఒక అట్లీస్ట్ ఒక 8 feet దాకా ఉండొచ్చు అనుకుంటా ఐ థింక్ సో. సో చాలా బాగుంది గైస్ బొమ్మ కూడా. సో మీకు చూపిస్తాను రండి. ఇట్లా గైస్ మొత్తం ఇలా ఉందన్నమాట అక్కడంతా. ఇదిగోండి ఇదైతే విగ్రహం అనమాట. సూపర్ ఉంది. లెఫ్ట్ సైడ్ ఏనుగు బొమ్మలు కానీ మొత్తం సూపర్ ఉందన్నమాట. రైట్ సైడ్ కూడా ఏనుగు బొమ్మలు కానీ సూపర్ ఉన్నాయి. ఇది వచ్చేసి బొమ్మ అనమాట, ఒక ఫస్ట్ విగ్రహం. అలాగే నెక్స్ట్ ఇంకో దానికి వెళ్దాం గైస్. సో ఫస్ట్ ఏం చేస్తారంటే అందరూ మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నీకు చూపిస్తాను అనమాట. ఇది వచ్చేసి ఇంకో సెకండ్ విగ్రహం అనమాట. సో దీన్ని చెప్తాను. సో ఇది ఎన్ని ఫీట్స్ ఉండొచ్చు ఇంచుమించు అని చెప్పేసి మొత్తం చెప్తాను. సో ఏంటంటే కొంచెం పక్కన వెహికల్స్ వెళ్తున్నాయి కదా, సో అందువల్ల కొంచెం నాయిస్ వస్తుంది, అడ్జస్ట్ చేసుకోండి. చూపిస్తే మీకు చూపిస్తాను, నన్ను ఫాలో అవ్వండి. సో నాకు ఇది వచ్చేసి మొత్తం లైటింగ్ సెటప్ అనమాట. ఇక్కడ కూడా సేమ్ అలాగే వేశారు. మొత్తం గ్రీన్ కలర్ మొత్తం లైటింగ్ మొత్తం సూపర్ ఉంది గైస్. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం సిగ్గా వస్తుంది ఎందుకంటే అక్కడంతా చాలా మంది ఉన్నారు కదా, బట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకోసం రండి. రండి గైస్ చూపిస్తాను మొత్తం. ఇవన్నీ బొమ్మ కనిపిస్తుంది మీకు. సో ఫ్రెండ్స్ చూడండి, ఇదిగోండి అక్కడ ఇంకో విగ్రహం అయితే ఉందన్నమాట. సో ఇది వచ్చేసి బ్లూ కలర్ అనమాట గైస్. సూపర్ ఉంది బొమ్మ కూడా. సో వచ్చేసి ఆల్మోస్ట్ ఉంటుంది అనమాట, ఒక 10 feet దాకా ఉంటుంది, పెద్దదే. పందిరి కూడా సూపర్ ఉంది గైస్. చూడండి బాగుందన్నమాట. సో అరౌండ్ 10 feet దాకా ఉంటుంది అనమాట ఇది కూడా. సో చాలా బాగుంది. సో ఇది గైస్, ఇది వచ్చేసి సెకండ్ విగ్రహం అనమాట. సో అయితే మళ్ళీ ఇంకో దానికి వెళ్దాం అనమాట. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇదిగోండి, ఇది వచ్చేసి థర్డ్ బొమ్మ అనమాట. మీకు చూపిస్తాను ఎంత పడిందో. అక్కడ వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో వాళ్ళని అడిగి ఆ బొమ్మ గురించి వివరంగా తెలియజేస్తాను. అది ఎన్ని ఫీట్స్, కాస్ట్ ఎంత పడిందో, ఎలా బై చేశారో, ఎక్కడో అన్నారు, మొత్తం వివరంగా చెప్తాను కాబట్టి. సో ఫస్ట్ ఆల్ ఏం చేస్తారంటే అందరూ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గో వీడియో. రండి గైస్. చూడండి లైటింగ్స్ మొత్తం ఉన్నాయి అన్నమాట ఇక్కడంతా. చూడండి లైటింగ్స్ అటు చూపించరా. చూడండి లైటింగ్స్. మనైతే కొంచెం సిగ్గుపడుతున్నాడు అనమాట. ఆడ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి కొంచెం వివరంగా చెప్తాను రండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం దేవీం వాసుదేవయంతాం దేవాస్తాం విశ్వరూపాః వసువో వదంతి సానో మదిరేషు మూర్జున్హానాద్దేన నిర్వాగస్మాన వసుష్ఠతైదుం. ఓం అయం ముహూర్త సుముహూర్తస్తు సుముహూర్తకాలేన. చూడండి గైస్, బొమ్మ సూపర్ ఉంది అన్నమాట. చిన్నదైనా కానీ సూపర్ ఉంది. లడ్డు కూడా సూపర్ ఉంది గైస్. చూడండి లడ్డు కూడా పెట్టారు, అలాగే పూజ చేస్తున్నారు ప్రస్తుతానికి. పూజ అయితే సో సూపర్ ఉంది. చూడండి గైస్, సెటప్ మొత్తం సూపర్ ఉంది. డెకరేషన్ కూడా సూపర్ ఉంది అన్నమాట. ఓం లాభస్తేషాం జయస్తేషాం. బొమ్మ యొక్క హోస్ట్ అన్నమాట, చరణ్ హోస్ట్ అన్నమాట. ఇక్కడ హాయ్ బ్రో, మీ నేమ్ ఏంటి బ్రో? నైస్ టు మీట్ యూ బ్రో. బ్రో ఇప్పుడు మనం చూసాం కదా విగ్రహం, అది మీదే కదా?
దాని కాస్ట్ ఎంత పడింది బ్రో? కాస్ట్ 15,000 పడింది. 15,000. ఎన్ని ఫీట్స్ బ్రో అది? 7 ఫీట్. 7 ఫీట్స్. ఓకే, అప్పుడు దాన్ని మీరు ఎక్కడి నుంచి తెచ్చారు బ్రో? ఇది నల్లపాడు. గుంటూరు పక్కన నల్లపాడు. ఓకే. చాలా దూరం. బ్రో ఒక 40 కిలోమీటర్స్ దాకా ఉంటుంది అరౌండ్. సో బాగానే నేను మీ సబ్స్క్రైబర్, నేను వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ బ్రో. బ్రో కూడా ఈవెంట్ వీడియో చేస్తున్నాం, సో మీరు కలిసారన్నమాట. సో థ్యాంక్ యూ బ్రో. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, ఇదే వాళ్ళ వీడియో. అండ్ అలాగే నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట, ఎందుకంటే దారిలో అయితే మన సబ్స్క్రైబర్స్ కూడా కలిసారనమాట. సో వారితో కూడా మాట్లాడాను, వారి యొక్క ఇంటర్వ్యూ కూడా తీస్తాను అనమాట. సో అక్కడ స్టాచ్యూ వచ్చేసి వాళ్ళదే గైస్. సో ఎనీవేస్ గైస్, ఇదే వాళ్ళ వీడియో. అండ్ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ వినాయక చవితి అనమాట. సో ఎంజాయ్ చేయండి, కానీ టేక్ కేర్ అనమాట. సో చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. నెక్స్ట్ అంటే లైక్ చేయండి, సో డిస్లైక్ చేయండి, ఏం పర్లేదు, బట్ కొంచెం ఇన్ఫర్మేటివ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ లెటర్ ఇన్ అదర్ వీడియో. అంటిల్ టేక్ కేర్, టాటా, బాయ్ బాయ్.